అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కీమా ఫ్రై చేస్తున్నాను. దానికోసము ఒక పావు కేజీ కీమా తీసుకున్నాను. ఒక 10 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. దానికోసం ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒకటి కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ ఆనియన్ అనేది వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అయితే చేయాలి. ఆనియన్ అనేది మంచి కలర్ అయితే వచ్చింది. కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను ఫ్రెష్గా దంచి వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట నాన్ వెజ్లోకి. కొంచెం 1 నిమిషం ఫ్రై అయింది కదా, పసుపు వేసేసి మటన్ కీమా అనేది వేసేసేయాలి. ఒక చిన్న స్పూను పసుపు. ఇప్పుడు కీమా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ వేయొద్దు, దీంట్లో వాటర్ అనేది వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్లో కంటే చపాతీలోకి, రోటీస్కి, దాంట్లోకి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు టేస్ట్. ఇంకా తింటా అంటే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే మనం మగ్గనిద్దాం. చూడండి, మటన్ అనేది ఇట్లా వేగుతూ ఉంది. వాటర్ అనేది పోయే వరకు మనం వేయించుతూనే ఉండాలి. ఈ మటన్ కైమాలోకి, ఫ్రైలోకి, మటన్ కైమాలోకి నేను ఇట్లా మసాలా అనేది తయారు చేసుకుంటాను. ప్యాకెట్ మసాలా అది వేయను. జింజర్ గార్లిక్ పేస్ట్ వెంటనే నూరు వేస్తాను. మసాలా అనేది కూడా వెంటనే నూరు వేస్తాను. ఒక చిన్న చెక్క, ఒక 6-7 లవంగాలు, ఒక 5 ఇలాచీలు, ఇవన్నీ కూడా రోట్లో వేసి మంచిగా పొడి అనేది చేసుకుంటాను అనమాట. పొడి అనేది చేసుకొని ఇదే గరం మసాలా నేను వేస్తాను అనమాట. ఇది మెత్తగా పొడి అనేది దంచుకొని ఇదే పొడి వేస్తాను. కొంచెం వేగింది కైమా ఫ్రై అనేది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఇంకో 2 నిమిషాలు కలుపుకున్నాం. కీమా అంతా కూడా బాగా మంచిగా ఫ్రై అయింది. ఈ టైంలో మనము చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. వాటర్ అంతా కీమా నుంచి బయటకు వచ్చేసింది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు కారం వేస్తున్నాను. టేస్ట్కి తగినంత కారం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా ధనియా పొడి కూడా వేయాలి ఇందులో. ఒక చిన్న స్పూను ధనియా పొడి, ఒక చిన్న స్పూను, 1/2 టీ స్పూను ధనియా పొడి సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే వేగనిచ్చేసి ఇందాక మనము దంచుకున్నాం కదా ఇలాచీ, లవంగా, చెక్క, గరం మసాలా అనేది ఇందులో వేసేసి లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మటన్ ఫ్రై అయితే, కీమా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. 1 నిమిషం అయితే వేగనిద్దాం. కారం, ఉప్పు అంతా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నాము. అయిపోయింది, కీమా ఫ్రై అనేది అయితే అయిపోయింది. గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది వేయిస్తున్నాను. కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇందులో స్పైస్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి స్పైస్ ఎక్కువ ఉంటుంది, చూసి వేసుకోవాలి. గరం మసాలా అనేది అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను కీమా ఫ్రై అనేది. ఎంతో టేస్టీగా ఉండే కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే కంపల్సరీ అయితే చేయండి. ఇది రోటీలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.